जय भीम, जय मास्टर, जय मास्टर, जय भीम, जय मास्टर, मास्टर मास्टर बंधुవులారా నా రక్త సంబంధికులారా మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మార్గాలంటే మోసం చేసేవాళ్ళు అనే ముద్ర గత 30 ఏళ్ళుగా ఉపకులాల్లో ఉంది. కానీ మార్గాలంటే మానవత్వం ఉన్నవాళ్ళు ఉపకులాలు కూడా మానవకులే. మార్గాలు మాత్రమే మానవకులు కాదు, ఉపకులాలే కూడా మానవకులే అని ఒక అంబేద్కర్ శిష్యుడిగా, అంబేద్కర్ వారసుడిగా, జూనియర్ అంబేద్కర్ గా నేను ఈ రోజు మీకు హామీ ఇస్తున్నా. మీరు రాజ్యాంగము అధికంగా భారత రాజ్యాంగాన్ని రాసే ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళతో 1930లో చర్చలు జరిగాడు, 1931లో చర్చ జరిపాడు, 1932లో చర్చ జరిపాడు. 1935 యాక్ట్ కూడా వచ్చింది, చాలా మందికి మీకు తెలియదు. 1935 యాక్ట్ భారత ఒరిజినల్ రాజ్యాంగం అని. తర్వాత వచ్చింది దాని ప్రతిరూపమే, ఒరిజినల్ గా వచ్చింది 1935 యాక్ట్. ఆ చట్టంలో మీ కులం జనాభా కూడా ఉంది, మీ కులం మాస్ట్ కులం జనాభా కూడా ఉంది. 1931లోనే ఉంది మీ కులం జనాభా ఎంతో, మాదిగ జనాభా ఎంతో, ఉపకులాల జనాభా ఎంతో. 1931లో బ్రిటిష్ వాళ్ళు లెక్కలేసిండు. ఎప్పుడది స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947లో స్వతంత్రం వస్తే కులాల జనాభా లెక్క ఎప్పుడు ఏర్పడి 1931లో. అందులో కూడా మాస్టీ జనాభా ఉంది, మాస్టీన్ జనాభా కూడా ఉంది. అప్పుడు చర్చ చేసేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరి కులం జనాభా ఎంతో అన్ని రంగాల్లో వారికి అంత వాటా కల్పించాలని చెప్పాడు. ఇవాళ మీ కులం జనాభా ఎంతో మీకు అంత వాటా రావాలా వద్దా? మరి 1931లో బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకున్నప్పుడు మాదిగలు ఎవరంటే అప్పు ఒప్పుకోకుండా ఉన్నాడు. మాదిగల బాబు జాగిరా ఏమన్నా ఇది రిజర్వేషన్ ఏమన్నా బాబు మాదిగల జాగిరా? మరి మాదిగల జాగిరా అని మీరు అడిగినప్పుడు వాళ్ళ నేను అడుగుతున్నా, మాదిగల జాగిరా అని అడుగుతున్నా. దళితులు అంటే 59 కులాలు, ఒక్క మాదిగలే దళితులు కాదు, ఒక్క మారలే దళితులు కాదు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 59 కులాలు దళితులు, ఈ దేశంలో 1735 కులాలు దళితులు. మరి మీ బాబీ జాగ్రత్త మీ దగ్గర సంతకం తీసుకోవాలి. కులం సర్టిఫికేట్ కావాలంటే మా దగ్గర బాబు జాగ్రత్తని వాళ్ళ సంతకం తీసుకున్నప్పుడు నీకు దొరకకుండా తేడా ఏది? దొరగాని మనల్ని ఎట్టే చూసాడే మా దగ్గర. మరి మీరు కూడా ఎట్టే చూస్తే మీరు కూడా దొరలేనా? మాకు దొరలా? ఇక్కడ నేను వచ్చాను మే సర్టిఫికేట్ కోసం. ఏ మాదిగల దగ్గర పిచ్చపడగాల్సిన అవసరం లేదు. ఆ మందకృష్ణ మాదిగని మొదలుకుంటే మీ గ్రామంలో కరీంనగర్ టౌన్ లో ఉన్న మా ఎంఆర్పిఎస్ నాయకులు చెప్తున్నా, మీకు ఎట్లయితే హక్కుందో రాజ్యాంగ పరంగా మాదిగలకు మాస్ట్ కులాలకు కూడా అంతే హక్కు ఉందని చెప్పేసి ఏ మాదిగ వాళ్ళైనా సరే మిమ్మల్ని తక్కువ కులపు అంటే వాళ్ళ సంగతి చూడడానికి ఆ మాదిగ జాతిలో పుట్టిన అంబేద్కర్ వాళ్ళగా చెప్తున్నారు. మా మందరూ సమానమే, మనమందరము సమానమే. రాజ్యాంగము అధికరణ 14 నుండి 18 దాకా చెప్తుంది ఏంటంటే
రైట్ టు ఈక్వాలిటీ. అందరూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషకు అతీతంగా, రంగుకు అతీతంగా అందరూ ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు సమానమే. మరి మాదిగా మాస్టర్ సమానం కాదా? రాజ్యాంగం ప్రకారం సమానమే. నీకు ఎంత హక్కు ఉందో రాజ్యాంగం ప్రకారంగా నాకు అంతే హక్కు ఉంది. అన్ని రంగాల్లో ఒక్క రిజర్వేషన్లే కాదు, ఈ భూమి నీకు ఎంత వస్తే అంత రావాలి. నాకు నీకు దళిత బంధు ఎంత వస్తే నా జనాభా ప్రకారం అంత రావాలి. ఏ స్కీమ్ అయినా సరే మాదిగలు మాదిగలకు ఎంత వస్తే మాస్టర్కి కూడా అంతే రావాలి మీ జనాభా ప్రకారం. ఎవరు అడ్డం వస్తారో చూస్తే నేను, ఎవరు అడ్డుకుంటాడో చూస్తా. ఏ మాదిగ నాయకుడు మిమ్మల్ని అడ్డుకుంటాడో చూస్తా నేను. రాజ్యాంగం కల్పించిన మీ హక్కును ఎవరు కూడా కాలరాసే అధికారం లేదు. ఒకవేళ ఉంటే వాళ్ళ మీద కూడా కేసులు పెడదాం, మాదిగల మీద కూడా కేసులు పెడదామంటే ఈ సందర్భంగా ఇవాళ ఆ జాతిలో పుట్టిన బిడ్డగా చెప్తున్నాను, ఎవరి హక్కులు కాలరాసే అధికారం లేదు. మానవులకు మాదిగల హక్కులు కాలరాసే అధికారం లేదంటే మాస్టి, అలాగే మాస్టిన్ కులవాళ్ళలో మాదిగలు కాలరాసే హక్కు లేదు. ఒకవేళ అట్లా మీరు చేస్తా అంటే మీరు కూడా మార్గ దూరం అవుతారు. మార్గ దూరం మీ దగ్గర కూడా ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంకా ఎవరు పెంచగలరు కాదు. ఒకప్పుడు కుల వ్యవస్థలో ఒకప్పుడు మీకంటే కొంతమంది తక్కువని కొంతమంది ఎక్కువని రకరకాలుగా క్రియేట్ చేశారు ఆ మనవాదులు. ఎవరికంటే తక్కువ కాదు, ఎవరికంటే తక్కువ కాదు, అందరూ మనుషులమే. మనల్ని కోస్తే రక్తం వస్తుంది. అందరూ మాదిగైనా మాస్టర్ ఎవరైనా సరే, నువ్వు బ్రాహ్మణైనా సరే, రెడ్డైనా కమ్మైనా ఎవరైనా సరే సమానమే. లేదు ఎక్కువ నువ్వు తక్కువ అంటే వారి నాలుక చీల్చేస్తా, ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాడు బ్రాహ్మణ, వాడు రెడ్డి, కమ్మ, ఇంకా మాదిగ మాస్టర్ తక్కువ లేదా మాస్టర్ తక్కువ అంటే నాలుక చీరేస్తా మీది, నాలుక చీరేస్తా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మీకు ఎంత హక్కు ఉందో ఈ భూమి మీద మాకంత హక్కు ఉంది. మీకు ఎంత అధికారం ఉందో మాకంత అధికారం ఉంది. అందుకే మాస్టిన్ అలాగే మాస్టి కులాలకు హామీ ఇస్తున్నా. రానున్న సర్పంచ్ ఎన్నికల్లో మీ జనాభా ఎంత ఉందో అన్ని సర్పంచ్ సీట్లు ఇస్తాం. ఆర్పిఐ మిమ్మల్ని సర్పంచ్ చేస్తుంది, ఆర్పిఐ మిమ్మల్ని జడ్పీటీసీలను చేస్తుంది, ఆర్పిఐ మిమ్మల్ని ఎంపీటీసీలను చేస్తుంది, ఆర్పిఐ మిమ్మల్ని ఎమ్మెల్యే పెట్టి ఎక్కిస్తుంది. కులాల నుండి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను రానున్న రోజుల్లో. రానున్న ఎన్నికల్లో మాస్టి కులం నుండి కూడా ఎమ్మెల్యే అడుగు పెడతాడు. పెట్టిస్తా అని చెప్పేసి హామీ ఇస్తున్నా. ఈ కరీంనగర్ పట్టణం సాక్షిగా నేను మీకు హామీ ఇస్తున్నాను. నా మాస్టి జాతి ప్రజలారా, ఈ అసెంబ్లీ పార్లమెంట్ ఎవడబ్బా జాగిరి కాదు. ఈ ప్రజాస్వామ్యంలో అందరి హక్కు ఉంది, మిమ్మల్ని ఎక్కించే బాధ్యత రాదు. కానీ మీరు ఎవరు కొట్టేయాలి? దూరంగా వెళ్ళాలా? కాంగ్రెస్కి వెళ్ళాలా? బీజేపీకి వెళ్ళాలా? బీఆర్ఎస్కి వెళ్ళాలా? కమ్యూనిస్టులకి వెళ్ళాలా? మీరు ఎవరికి? మీరు లీడర్ కావాలంటే మీరు ఎవరు కొట్టేయాలి? ఆర్పిఐకి వెళ్ళాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన పార్టీ. ఆయన మనవడు ఇప్పుడు రథసారథి దేశంలో ఆయన శిష్యులనే నేను, అంబేద్కర్ శిష్యులనే నేను. ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే కొలంబియా విశ్వవిద్యాలయంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివాడు, అమెరికా అండ్ లండన్ లో చదివాడు. అక్కడ చదువు చెప్పించారు పిల్లలు. కాదు, నేను మధ్యవిష్ణుల కంటే ఎత్తు పేదని కాదు, లేకపోతే ఇంకొక లేక ఈ రేవంత్ రెడ్డి లేక డిగ్రీ ఫెయిల్ గాను, డిగ్రీ పాస్ అవ్వ నాకంత తెలియదు. లేదా ఈ మోడీ లాగా డిగ్రీ ఉన్నదో లేదో తెలియదు ఈ దేశ ప్రధానమంత్రికి. మీ రేవంత్ రెడ్డికి అసలు డిగ్రీ ఉన్నదో లేదో తెలియదు. కానీ పిహెచ్డి డాక్టరేట్ చేసిన వ్యక్తిని, డాక్టరేట్ చేసిన వ్యక్తిని బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుగా చెప్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ లాలో డాక్టరేట్ చదివిన వ్యక్తి. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుగా ఆయన చదువుకున్న విశ్వవిద్యాలయంలో చదువు చెప్పేసిన ఒక ప్రొఫెసర్. ప్రపంచ దేశాలు తిరుగుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని, ఆయన ఆలోచన విధానాన్ని ప్రచారం చేస్తున్న ఆయన అనుచరుడిని. నేను ఎవరికి భయపడేది లేదు, నేను ఎవరికి
మీకు హామీ ఇస్తున్నా ఈ సందర్భంగా. అందుకే మీరు నా వెంట వస్తే, మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ వెంట వస్తే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచ మేధావే మన బాబాసాహెబ్. ఆయన వారసులుగా మనం ఎందుకు భయపడాలి? ఎవరికంటే తక్కువ మనం? ఎవరికంటే తక్కువ మనం? ఎందులో తక్కువ మనం? చదువులో తక్కువనా? మీరు అక్రమంగా సంపాదిస్తే డబ్బులు సంపాదించిన కావచ్చు కాక, మీ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి కాక, కానీ లక్షల కోట్ల కంటే విలువైంది విజ్ఞానం. చదువు ద్వారా ఈ ప్రపంచాన్ని ఏలిన బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా చెప్తున్నా మేము ఎవరికైనా తక్కువ కాదు. ఈ భూ ప్రపంచంలోనే మేము ట్రంప్ కంటే కూడా ఎక్కువనే. మరి మీరంతా లెక్క, మేము ట్రంప్ కంటే ఎక్కువ. ట్రంపే మా బాబాసాహెబ్ అంబేద్కర్ కలవొస్తాడు. మీరెంత బచ్చగల? మోడీ ఎంత? రేవంత్ రెడ్డి ఎంత? అసలు రేవంత్ రెడ్డి ఎంత అంటున్నా? కేసీఆర్ ఎంత అంటున్నా? కిషన్ రెడ్డి ఎంత అంటున్నా? రామచంద్రరావు ఎంత అంటున్నా? బీజేపీ అధ్యక్షుడు. వీళ్ళు మాకు లెక్క కూడా అంటున్నా, లెక్క కూడా చేయాల్సిన అవసరం లేదంటున్నా నేను సందర్భంగా. అది కదా మా జాతికి ఉన్న గర్వం అంటున్నా. ప్రపంచ భేదం కదా మేము, ఆయన వారసులం కదా మేము ఎవరికంటే తక్కువ మీరు ఇక్కడ నుండి చెప్తున్నా, ఈ రోజు నుండి చెప్తున్నా, మీరు ఎవరికంటే తక్కువ కాదు. అందుకే అంటున్నా ఈ సందర్భంగా ఆర్పీఐ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వం నుండి వచ్చింది, ఆయన రక్తం నుండి వచ్చింది, ఆయన చెమట నుండి వచ్చింది, ఆయన మేధస్సు నుండి వచ్చింది. అది అందరికీ అవకాశాలు ఇవ్వమని చెప్పి ఏ కులమైతే ఇప్పటిదాకా ప్రాతినిధ్యం లేదు, ఏ కులాలకైతే ఇప్పటిదాకా అసెంబ్లీ పార్లమెంట్ పెట్టలేదు, ఏ కులాలైతే జడ్పీ పెట్టలేదు, ఏ కులాలైతే సర్పంచులు కాలేదు, ఏ కులాలైతే ఎంపీటీసీలు కాలేదు, ఆ కులాలకి ప్రాతినిధ్యం చేయడమే ఆర్పీఐ యొక్క ముఖ్య ఉద్దేశము. ఆర్పీఐ స్థాపించిందే మీకోసం. మీలాంటి ఇప్పటిదాకా అనగానే కులాల కోసం మాత్రమే ఆర్పీఐ ఏర్పడింది తప్ప ఆర్పీఐ ఏర్పడాల్సిన అవసరం ఈ దేశంలో లేదు. అది ఎందుకున్నదంటే మీకు కుల సర్టిఫికేట్ లేదు. మీకు కుల సర్టిఫికేట్ ఇవ్వాలని ఎవరన్నా అంటే వాడు చీఫ్ సెక్రటరీ కాదు కదా, వాడు ముఖ్యమంత్రి అయినా సరే నిలదీసి హక్కు మీకుంది, నాకుంది, మీ తరఫున కొట్టాలి. ఇక ఎవరి దగ్గర ఎంఆర్ఓ మీకు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేటట్టు నేను ఏర్పడింది. సంతకాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. బాజాప్తుగా 32 గ్రూప్లో మీరు ఉన్నారా లేదా? 32 గ్రూప్లో మీరు ఉన్నారు. మీ కులాన్ని మాదిగా 32 అన్నట్టుగా మీరు మాస్టీ అని రాసియాల్సిన వాడు ఎంఆర్ఓ. ఇవ్వకపోతే ఎంఆర్ఓ తాటలు ఇస్తా అంటున్నా. ఏ ఎంఆర్ఓ అయితే, ఏ ఆర్టీఓ అయితే, ఏ కలెక్టర్ అయితే మీకు సర్టిఫికేట్ లేదు, నాకు ఒక్క ఫోన్ చేసి చెప్పండి, వాడిని తాటలు ఇస్తారు. వాడు తాటలు ఇస్తే వాడు సీట్లో కూర్చుంటాడా లేదా, వాడు ఉద్యోగం ఉంటాడా, రాజీనామా చేస్తాడా, వాడి ఎందుకంటే 3 లక్షల ఉద్యోగాన్ని వదిలేసా మీకోసం. 12 ఏళ్ల సర్వీస్ రాజీనామా చేసా. నెలకు 3 లక్షల ఉద్యోగం అంటే మామూలు వచ్చేదా కాదు కదా మనకు. కానీ మీకోసం వదిలేసా. బాబాసాహెబ్ అంబేద్కర్ లా మంత్రిగా న్యాయశాఖ మంత్రి ఎట్లా వదిలేశాడు, న్యాయశాస్త్ర ప్రొఫెసర్ పదవిని ఎట్లా వదిలేశాడు? మీకోసం, ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే, మీ హక్కుల కోసం మాత్రమే ఆ పని చేయడం జరిగింది. అందుకే ఆశాపేక్షగా తీసుకోవాలని ఆర్పీఐ రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిసైడ్ చేసేది ఆర్పీఐ. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ కరీంనగర్లో ఎంత డేట్, ఇవాళ 14వ తారీఖు గుర్తుపెట్టుకోండి. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిని డిసైడ్ చేసేది మనమే, ముఖ్యమంత్రిని డిసైడ్ చేసేది ఆర్పీఐ మాత్రమే. మీరు మా వెంట ఉంటే ముఖ్యమంత్రి డిసైడ్ చేసేది మనమే, నిర్ణయాలు తీసుకునేది మనమే, నిర్ణయాలు చేసేది మనమే అని చెప్పేసి ఈ సందర్భంగా 3 లక్షల కోట్ల బడ్జెట్ లో మాస్టర్లకు ఎంత వాటా వచ్చింది? మాస్టర్ వాళ్ళకి ఎంత వాటా వచ్చింది? వచ్చిందా ఏమన్నా? 3 లక్షల కోట్ల బడ్జెట్ లో ఏమన్నా అయ్యే జాగిరి? రేవంత్ రెడ్డి బాబు జాగిరా ఏమన్నా? కేసీఆర్ బాబు జాగిరా? రామచంద్రరావు బాబు జాగిరా ఏమన్నా అయింది? అరే మేము పన్నులు కడుతున్నాం బిడ్డల మా దళిత జాతికి తాగుతుంటే పన్నులు కడతారు బాబు, సారా కళ్ళు తాగి తాగమని చెప్పట్లేదు నేను, అది కూడా చెప్తున్నా మీకు. కానీ కడుతున్నాం మన పన్ను, మనకి ప్రతి పైసా పన్ను కడుతున్నాం. ఈ దేశంలో నిజాయితీగా పన్ను కడుతుంది ఎవరు? మనం మాత్రమే, దళితులు మాత్రమే కడుతున్నారు. ఇంకెవరు కట్టట్లేదు ఈ దేశంలో పన్ను.
3,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో మనకు వాటా రావదా? మనకు భూమి రావదా? మనకు ఇల్లు రావదా? మనకు కార్పొరేషన్ లోన్ రావదా? మరి రాకుండా వాడి బాబు జాగిరా 10,000 రూపాయలు బ్యాంకు లోన్ ఇవ్వకపోతే, 1,00,000 రూపాయలు ఇవ్వంటే 10,000 ఇవ్వంటే సంవత్సరం కాలదీనా కూడా వాడు ఇస్తలేడు. వాడు బ్యాంకులో మనకు ఇవ్వకపోతే వారి ఉద్యోగం 3,000 కొట్టాడు కదా, వారి ఉద్యోగం 3,000 కొట్టాలి. ఒకప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు లోన్లు తీసి కొడుతుంటే మీకు 10,000 ఇవ్వడానికి, మీకు 50,000 ఇవ్వడానికి, 1,00,000 రూపాయలు ఇవ్వడానికి బ్యాంకులు ఎరగబోతున్నాయి. ఇక వినోద్ కుమార్ అనేవాడు రాజకీయాలకు వచ్చాడు, ఇట్లాంటి వాళ్ళ తాట తీయడానికి వచ్చాడు. గుర్తుపెట్టుకోండి బిడ్డ, గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఎక్కడైనా సరే మా బిడ్డలకు లోన్ ఇవ్వము, మా బిడ్డలకు భూములు ఇవ్వము, మా బిడ్డల భూములు కబ్జా చేస్తాము, కులం సర్టిఫికెట్ ఇవ్వము, లేకపోతే మీరు మనుషులుగా చూడమంటే కొడుకులారా, నేపాల్లో ఏం జరిగింది? కొడుకులారా, ఇవాళ నిన్న కాక మొన్న నేపాల్లో ఏం జరిగింది? నిన్న కాక మొన్న అక్కడ ఇక్కడ శ్రీలంకలో ఏం జరిగింది? నిన్న కాక మొన్న బంగ్లాదేశ్ లో ఏం జరిగింది? కొడుకులారా జాగ్రత్త అంటున్నా. ప్రజాస్వామ్యం అనే ఇవాళ మేము రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగానికి లోబడిన వ్యక్తులుగా మేము నిజాయితీగా మన రాజ్య స్థాపన కోసం, దళిత రాజ్య స్థాపన కోసం ఇవాళ కదిలి రావడానికి చేతులు ఎత్తిన కూడా వాళ్ళంతా సిద్ధపడుతున్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఖచ్చితంగా మనం రానున్న రోజుల్లో మీ చైతన్యం చూస్తే, మీరు విధానం చూస్తే నాకు చాలా సంతోషం వేస్తుంది.